కాపులపై దాడులు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ప్రశ్నించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట గోడౌన్పై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు దాడి చేయడంపై వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన ఎమ్మెల్యే తీరుపైన మండిపడ్డారు. రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అదితో సరిపోదు, ఇంకొక 15 ఏళ్ళు ఊడిగం చేయమని అడుగుతున్నారండి. ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీకు మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? బాధ అనిపించట్లేదా? ఇంత ఊడిగం చేయాల్సిన అవసరం ఉందా? రంగా గారినే మేము పోగొట్టుకుంటే మాకంటూ ఎవరన్నా ఒక మనిషి మాకు అండగా నిలబడతాడని చెప్పనిస్తే మీరు తీసుకెళ్ళి ఇలాంటి దౌర్భాగ్యులు, దళారీలు, ఇంత నీచమైనటువంటి వాళ్ళ కాళ్ళ కింద పడేశారు. ఇవాళ రైతులు బాధపడుతున్న దానికి, అంత ఆక్రోశానికి మీరు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ నిలదీస్తున్నాం. రైతులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి మీరు ఎందుకు స్పందించడం లేదు? దయుంచి మేము మిమ్మల్ని అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. లేదా ఈ వంగవీటి మోహన్ రంగా గారి షెడ్డు కానీ ఇవాళ మేము దీనికి చెప్తున్నాం. దీని మీద మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి ప్రతి ఒక్క ఊరు తిరిగి రైతులందరినీ కూడా కూడగట్టుకుని ఏదైతే గెలిపించారో మీ మాటలు చెప్పి ఇదే కూటమి ప్రభుత్వాన్ని అణగదొక్కి పాతాళంలోకి తొక్కేంత వరకు కూడా మేము కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద చేస్తాం. వీళ్ళకి జరిగిన అన్యాయానికి మీరందరూ కూడా నిలబడి వాళ్ళ తరపున మాట్లాడేంత వరకు కూడా ఈ ఉద్యమం ముందుకెళ్తుంది. దీనికి అండగా నిలబడినటువంటి అంబటి మురళి గారి తరపున మేమందరం ఆ రైతుల తరపున ఒక్కసారిగా కాదు ఊరంతటా కూడా తిరిగి ఏకదాటిగా వస్తాం. మీరు చేస్తున్నటువంటి ఈ కాపులని టార్గెట్ చేసి మరి మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులన్నింటిని కూడా మేము పోరాటం చేసి మరి పద్ధతిగానే మీలాగా దౌర్జన్యంగా చట్టాలని మీ చుట్టాలని చేసుకుని అడ్డమైన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డమైన కేసులు పెట్టే దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైన ఆలోచన మాది ఎప్పుడు ఉండదు. న్యాయబద్ధంగానే వెళ్తాం. ఇవాళ ఈ సమస్యని తీసుకుని మాకు అండగా నిలబడినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మురళి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ జరిగిన అన్యాయాన్ని ఆయనది ముందు పెడతాం. ఎందుకంటే